కన్యా రాశి వారికి 2 జూన్ 2026 నుండి 27 జూలై 2027 వరకు కలిగినటువంటి గురుగ్రహ గోచార ఫలితాలను పరిశీలిద్దాం. గతంలో దశమ స్థానంలో స్థితి పొందినటువంటి గురువు ఏకాదశ స్థానానికి పరివర్తన చెందడం వలన ఆర్థిక పరంగా అభివృద్ధి కలగడానికి, కుటుంబ సభ్యులలో ఉన్నత ఉత్సాహాలు ఏర్పడడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి. గతంలో ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో అభివృద్ధిని పొందుతూ వచ్చారు. అలాగే ఇప్పుడు కూడా అవి ఇంకొంచెం ఎక్కువ స్థాయికి చెంది ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి ఇంక్రిమెంట్లు రావడానికి, పదవి బాధ్యతలు పెరగడానికి అనగా ప్రమోషన్లు రావడానికి కూడా ఈ కాలం అనుకూలమని చెప్పవచ్చు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది, ఉన్నత ఉత్సాహాలు ఏర్పడుతూ ఉంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాల వలన భవిష్యత్తులో మార్గదర్శకంగా ఉండడానికి అవకాశాలు కల్పించబడుతూ ఉంటాయి కన్యారాశి వారికి. మీలోనే మీకు తెలియకుండా బలము, తేజస్సు, అభివృద్ధి అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. వీటిని ఎదుటి వ్యక్తులు గమనించి మీకు చెప్పడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. కన్యారాశి వారిలో ఈ కాలము గురుగ్రహము అనుకూలత ప్రసాదించడానికి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే గురువు లాభస్థానంలో ఉచ్చస్థితిలో ఉన్న కారణము చేత కన్యారాశి వారికి బాధకుడు అయినప్పటికీ కూడా, కన్యా లగ్నానికి గురువు బాధకుడు అయినప్పటికీ కూడా కొంత ఇబ్బంది పెట్టిన శుభ ఫలితాలను కూడా గోచారంలో అందిస్తూ ఉంటాడు. కావున భయపడవలసినటువంటి పని లేదు. అభివృద్ధికరంగానే కన్యారాశి వారికి ఉంటుంది. మార్గదర్శకులను ఎన్నుకోండి. ఉన్నతమైనటువంటి సలహాలను స్వీకరించడం వలన మీరు చేసేటటువంటి ప్రతి పని కూడా అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి విషయాలలో నూతన వస్తు, వాహన, గృహ, స్థిర చరాస్తులు సమకూర్చుకునే అవకాశాలు కూడా ఈ కాలంలో అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో మీరు తగిన జాగ్రత్తలతో మరియు ప్రణాళికలతో ముందుకు వెళ్ళడం చాలా చక్కని అవకాశంగా చెప్పవచ్చు. ఈ కాలంలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. అనగా నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి నూతన ఉద్యోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, పదవీ బాధ్యతలు పెరగడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. తద్వారా ఆర్థికంగా కూడా కొంత ఉపయుక్తంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం ద్వారా మానసిక ఆనందం పొందుతూ ఉంటారు. ఈ కాలంలో నూతనంగా ప్రాప్తించే ఉద్యోగము మరియు ప్రారంభించేటటువంటి వ్యాపారాలలో కూడా ఆశాజనకంగా ఉండడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. గురువు యొక్క అనుగ్రహము చేత కన్యారాశి వారికి ఈ సంవత్సర కాలము సకల శుభాలను ప్రసాదిస్తుందని నిస్సంశయంగా చెప్పవచ్చు. అలాగే గురువు యొక్క అనుగ్రహము మరింత పెరుగుటకు ప్రతిదినము గోవుకు శనగలు, బెల్లము కలిపినటువంటి పదార్థాలను తినిపించడం వలన గురు భగవానుని అనుగ్రహము కలగటానికి మెండైన అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు. నమస్కారం.